గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శివాన్వితాయే చ శివాన్వితాయ నమః శివాయ చ నమః శివాయ. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా ఆచరించలేని వారు కార్తీక సోమవారాలు, శనివారాలు ఇలా ముఖ్యమైన రోజులు ఆచరించినా కూడా బాగుంటుందని మనం ఇంతకు ముందర టాపిక్లోనే మాట్లాడుకున్నాం. ప్రత్యేకించి ఈ టాపిక్లో మనం కార్తీక సోమవారాలు ఈసారి ముఖ్యంగా 4 వారాలు అయితే మనకు రావడం జరిగింది. ఈ 4 వారాలు కూడా మేము చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఒక దీక్షగా తీసుకుని ఏ రకంగా చేయవచ్చు, ఒకసారి ఆ విధానం గురించి తెలియజేయండి. ఇప్పుడు ముందుగా మనకి సోమవారం రాబోతుంది. మొదటి సోమవారం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఒక్క సోమవారం ఒక పూజ, రెండవ సోమవారం ఇంకొక పూజ, మూడవ సోమవారం ఇంకొక పూజ, అలా కాదు. కార్తీక మాసంలో 4 కానీ 5 కానీ వస్తుంటాయి. మీరు సంకల్పం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, ఒకటే పూజ, ప్రతి సోమవారం ఒకటే నియమం, ఒకటే దీక్ష. నేను కార్తీక సోమవారాలలో ఈ విధంగా దీక్ష చేస్తానని సంకల్పం చేసుకోవాలి. అది ఎలా? మాంసాహారం మానేయడం, భూషయనం చేయడం, బ్రహ్మచర్యం పాటించడం, ఏకభుక్తము నక్తము చేయడం, లేదా పరిపూర్ణంగా ఉపవాసం చేయడం. జలం కూడా తీసుకోకున్నట్టు కొంతమంది చేస్తారు. అవును, అలా చేయడం, అబద్ధాలు చెప్పుకోకున్నట్టు ఉండడం, మౌనవ్రత దీక్ష. అవునా? మౌనంతో ఉండాలి ఆ రోజు. చాలా మంచిది. చాలా చాలా ఫలితాన్ని ఇస్తుంది మౌనవ్రత దీక్ష. ఓకే. ఇలా మీరు దీంట్లో ఏది మేము చేయగలము, మేము ఏది చేయగలము అని మీరు ముందుగా నిర్ణయించుకోవాలి. ఎవరైనా సరే ఈ 4 సోమవారాలు అదే చేయాలి. మౌనవ్రత దీక్ష చేసేవాళ్ళు ఉదయం నుండి సూర్యోదయం కాకనే స్నానం ఆచరించి సంకల్పం చేసుకోవాలి. స్వామి, నేను మౌనవ్రత దీక్ష చేస్తున్నాను. ప్రదోష టైం వరకు 5:30 సమయం వరకు చేయాలి. పొద్దున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చేయాలి. దాని తర్వాత పూజ ఉంటుంది, శివారాధన చేస్తాం. ఉపవాసం కూడా ఏకభుక్తం చేసేవాళ్ళు మధ్యాహ్నం తినొచ్చు. నక్తం చేసేవాళ్ళు చాలా మంది సోమవారం నక్తమే చేస్తారు. ఉదయం అంతా ఉపవాసం ఉండి పూజ అంతా అయిన తర్వాత చుక్కలు చూసి భోజనం భుజిస్తారు. ఇలా చేసుకోవచ్చు. సోమవారాలు పూజ చేసుకోవాల్సిన వాళ్ళు, శివారాధన చేయవలసిన వాళ్ళు ఉదయం ఖచ్చితంగా విష్ణువుకి చేయాలి. ఇది కార్తీక దామోదర మాసం కాబట్టి ఖచ్చితంగా సోమవారం అయినా కూడా శివుడికి అని అనుకోకుండా విష్ణువుకి కూడా పూజ చేసుకొని సాయంత్రం ప్రదోష టైంలో శివలింగం ఉంటే పంచామృత అభిషేకం. ఇంట్లో శివలింగం పెట్టకూడదు అంటారు, పెట్టుకోవచ్చు. ఏ సందేహము లేకోకుండా పెట్టుకోవచ్చు. శివారాధన చెయ్యని ఇల్లు కానీ, శివారాధన చెయ్యని ఊరు కానీ శ్మశానంతో సమానం. పెట్టుకోకూడదు అనేదే లేదు. మీరు చిన్నది పెట్టుకుంటారా, పెద్దది పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. ఇప్పుడు మామూలుగా ఇంట్లో బొటికిన వేలంతానే పెట్టుకోవాలి అని చెప్తారు, అలా అయినా పెట్టుకోవచ్చు. శివ సాలగ్రామాలు ఉంటాయి, బాణలింగేశ్వరులు ఇప్పుడు దొరుకుతున్నారు, అలా పెట్టుకోవచ్చు. ఏంటంటే సాయంత్రం ప్రదోష టైంలో పంచామృత అభిషేకం చేసుకోవచ్చు. లేదు మేము పంచామృత అభిషేకం చేసుకోలేము, శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత విభూది జలంతో చేసుకోవచ్చు. ముందుగా శివుడికి ఇష్టమైనది విభూది జలంతో చేసినా చాలు. తర్వాత పూజ ఎలా చేయాలి? శివాష్టోత్తరము, రుద్రము, నమ్మకము, చవకము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే బిల్వ అష్టోత్తరం కూడా చదవాలి. కార్తీక మాసంలో బిల్వ అష్టోత్తరం చాలా చాలా మంచిది చేసుకుంటే, శివాష్టోత్తరంతో పాటు. దానికి 108 బిల్వపత్రి పెట్టుకోవాలి. ఇంకొకటి ఈ ముందుగా చెప్పాల్సిన విషయం ఏమంటే, బిల్వపత్రిని మనం 11 సార్లు ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకసారి ఇప్పుడు ఇవాళ మనం పూజ చేస్తాము, రేపటి రోజు దాన్ని వాటర్లో కడిగేసి మరి మనం ఉపయోగించుకోవచ్చు. అలా 11 సార్లు 11 రోజులు ఉపయోగించుకోవచ్చు. బిల్వపత్రికి ఆ శక్తి ఉంది.
ఓకే. ఈ రోజు ఉపయోగించాము, తీసేయాలి, అది ఆ! వాడకూడదు, నిర్మాల్యం అనేది లేదు బిల్వపత్రికి. ఓకే. 11 సార్లు ఉపయోగించుకోవచ్చు హుహుహుహు. మనం. నిజంగా కొత్త విషయం విన్నా. హ్మ్. ఉపయోగించుకొని బిల్వ అష్టోత్తరం హ్మ్. చదువుకోవాలి. చాలామంది కొంతమంది కోరికల మేరకు చేస్తుంటారు అవును. శివారాధన. వాళ్ళ సంకల్పం చెప్పుకొని హ్మ్. పాలతో చేసేవాళ్ళు పాలతో అభిషేకం చేసుకోవచ్చు. పాలతో చేస్తే ఒక ఫలితం ఉంటుంది. హ్మ్. పెరుగుతో చేస్తే ఒక ఫలితం ఉంటుంది. విడివిడిగా ఇంకా విడివిడిగా. పంచామృతాలు ఇలా కలపకుండా. ఫలితాలు పక్కన పెట్టేసి హ్మ్. మనం శివుడి యొక్క సాయుధ్యం పొందాలి అంటే, శివానుగ్రహం పూర్తిగా మనకి లభించాలి అంటే, మనస్ఫూర్తిగా మీరు శుద్ధ జలం సమర్పించినా ఆయన స్వీకరిస్తాడు. ఆ! ఈ కార్తీక మాసంలో ఇంకా ప్రత్యేకించి శివానుగ్రహం ఉంటుంది కాబట్టి, అవును. శుద్ధ జలంతో చేసినా కూడా హ్మ్. ఆయన స్వీకరిస్తాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. ఓకే. ఇప్పుడు అంటే చాలా మందికి మనం ఎంత చెప్పినా ఏ ద్రవ్యంతో చేస్తే ఏం ఫలితం వస్తుందనే ఒక అది క్లారిటీ తెలిస్తే వాళ్ళకున్న సమస్యను బట్టి కొంచెం ఇంకా అలా ఈ చేసుకోగలుగుతారేమో కదా! కలియుగంలో ఎక్కువ అవును. ఆర్థికంగానే మనం చూస్తున్నాం కాబట్టి, అవును. ఆర్థిక సంక్షోభం చూస్తున్నాం కాబట్టి, శివుడికి చెరుకు రసంతో హ్మ్. చేస్తే ఆర్థికంగా బావుంటుంది. ఓకే. ఇంకా విభూదితో చేయటం వల్ల? విభూతితో చేయడం వల్ల శివ సాయుధ్యం పొందగలం మనం. హుహు. ఇప్పుడు విభూది కూడా జలంలో కలిపి చేస్తారు. విడిగా కూడా చేస్తారా? విడిగా కూడా 2 చేస్తారు. రకాలుగా చేసినా అదే 2 ఫలితం రకాలుగా ఉంటుందా? చేయొచ్చు. హ్మ్. ముందుగా మనం శివుడికి అభిషేకం స్టార్ట్ చేసే ముందు హ్మ్. విభూది శివలింగం పైన ఉంచే స్టార్ట్ చేయాలి. ఇది విభూది ఏ అభిషేకం. ఫస్ట్ శుద్ధ జలమే మనం హ్మ్. శివుడి పైన అవును. పోస్తాం. హ్మ్. శివుడికి సమర్పించేది శుద్ధ జలమే. అవును. కాబట్టి ముందుగా మనం విభూది శివలింగం పైన ఉంచి, దాని హ్మ్. తర్వాత అభిషేకం చేయాలి శుద్ధ జలంతో. దాని ఆహా! తర్వాత పాలతో, పెరుగుతో చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఒక 2, 3 రకాల అభిషేకాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ జలంతో అభిషేకించిన తర్వాత ఇంకో ద్రవ్యంతో అవును. చేయాల్సుంటుందా? ఇప్పుడు ముందుగా మనం విభూది పెట్టేస్తాము. శుద్ధ జలం వేస్తాం శివలింగం పైన. హ్మ్. అది పక్కకు తీసేసుకుంటాం. హ్మ్. ఇప్పుడు పంచామృతాలతో చేయాలనుకుంటాం. పాలు అభిషేకిస్తాం. హ్మ్. తర్వాత శుద్ధ జలం వేయాలి. హుహుహు. ఒక్క స్పూనన్న ఓకే. శుద్ధ జలం సమర్పించాలి. పెరుగుతో అభిషేకం చేస్తాం. దాని తర్వాత శుద్ధ జలం సమర్పించాలి. హుహు. కంటిన్యూయస్‌గా పాలు, పెరుగు, తేనె అలా వేసుకుంటూ వెళ్ళకూడదు. ఎందుకని? ఎందుకనంటే శుద్ధ జలం సమర్పిస్తే అక్కడికి మీరు పాలాభిషేకం చేసిన ఫలితం. ఓహో! పెరుగుతో చేసిన తర్వాత అది పెరుగుతో చేసిన ఫలితం. ఆహా! నెయ్యితో చేసిన తర్వాత నెయ్యితో చేసిన ఫలితం వస్తుంది. ఓకే. ఓకే. సెపరేట్ హ్మ్. ఫలితంగా వస్తుంది. హ్మ్. అన్ని కలిపి వేస్తే రాదు. ఆహాహా! దానికి మధ్యలో శుద్ధ జలాన్ని సమర్పించాలి అంటారు. ఓకే. ఇవేవి మేము చేసుకోలేము, మాతో అవ్వదు అనుకుంటే హ్మ్. శు నార్మల్ గంగా జలం సమర్పించినా కూడా హ్మ్. ఆయన స్వీకరిస్తారు. కొంచెం విభూది పెట్టేసి, ఒక హ్మ్. బిల్వపత్రి పెట్టేసి, గంగ వేసినా కూడా ఆయన స్వీకరిస్తారు. ఓకే. ముందుగా భక్తి అనేది ప్రధానం. ఇక్కడ ప్రధానం. మనం ఎంత వైభవంగా చేస్తాము, హ్మ్. ఎన్ని అభిషేకాలు చేస్తాము, ఎన్ని పండ్ల రసాలు ఉపయోగిస్తాము అనేది కాదు. హ్మ్. మనకి శివుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే భక్తి. ఓకే. మన మనస్సు నిండా శివుడు నిండిపోయి ఉండాలి. హ్మ్. అవును. అప్పుడు ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది. హ్మ్. మనం ఎన్ని చేసినా కూడా మన మనస్సులో భక్తి లేనప్పుడు ప్రయోజనం వృధానే. లేదు. అవును. ఇప్పుడు ఈ బిల్వ పత్రాలతో ఆరాధిస్తున్నప్పుడు గూడా చాలా మందిని చూస్తుంటాం. కొంతమంది ఇలా పెడుతూ ఉంటారు. కొంతమంది తిరిగేసి పెడుతూ ఉంటారు పత్రాన్ని. హ్మ్. అంటే అసలు చేయాల్సిన విధానం ఏంటి? కొన్నిసార్లు రివర్స్‌లో పెట్టినప్పుడు అరే! వీళ్ళేంటి ఇట్లా రివర్స్‌లో పెట్టారు తప్పు గదా! అనే ఆలోచనొస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎవరైనా చెప్పినప్పుడు అలా పెడితే ఒక ఫలితం, ఇలా పెడితే ఒక ఫలితం అంటారు. అసలు వాస్తవం ఏంటండి? ఎలా అయినా పెట్టొచ్చండి. హ్మ్. ఇలానే పెట్టాలనేదేం లేదు. అంటే ఈన తగిలితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు. అంటే స్వామి సైడ్ అది కాడ ఉండేటట్టు కాడ పెట్టాలా? ఇట్లా ఆహా! రివర్స్‌లో ఓకే. తగిలిందని. ఇట్లా ఆకు ఇలా ఉంటుంది కదా! హ్మ్. హ్మ్. పైకి ఆకొచ్చేసి కింద ఇలా వస్తుంది కదా! అవును. ఈన టైపులో. అది తగిలితే లక్ష్మీ కటాక్షం అంటారు. ఆహా! ఇలా బోర్లా వేస్తాం కదా ఆకుని, హ్మ్. శివుడి యొక్క అనుగ్రహము అంటారు. హుహుహు. ఎలా అయినా పెట్టొచ్చు. ఇలా పెట్టాలి, అలా పెట్టాలనేదేం లేదు. ఓకే. భక్తితో పెట్టాలి. హ్మ్. ఆయనకి ఎలా పెట్టినా కూడా ఆయన స్వీకరిస్తారు. ఇప్పుడు చాలామంది పువ్వులు, బిల్వపత్రాలు అన్నీ కూడా వెండివి పెట్టుకొని వెండి వాటితో పూజ చేస్తున్నారు. నిజంగా అంటే ఇట్లాంటి వాటితో చేస్తే ఒక రకంగా వెండి, బంగారం పూజల్లో ఉపయోగించినప్పటికీ అవి ఆర్టిఫిషియల్. ఫలితం ఉంటుందంటారా? ఉండదు.
ఉండదు. ఉండదు. ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. ఉండదు. అది ఆర్టిఫిషియల్. హ్మ్. లోహంతో చేసుకున్నాం మనం. అవును. మనకి ప్రకృతి ఇచ్చింది ఉంది కదా! అవును. స్వయంగా ప్రకృతే ఇచ్చింది. ఉన్నాయి. తులసి, బిల్వపత్రి, హ్మ్. జమ్మి, ఉసిరి అవును. ఇవి మనకు ఉన్నప్పుడు వాటితో ఏం పని? అంటే చాలామంది ఇప్పుడు మాకు దొరకవు అవి దొరకవు అంటారు. అని. హ్మ్. దొరకనప్పుడు ఇది వెండిది నువ్వు పెట్టినంత మాత్రాన నీకు ఆ ఫలితం వస్తుందనేదైతే లేదు. హ్మ్. ఒరిజినాలిటీనే. ఓకే. ఇప్పుడు ప్రకృతిలో వచ్చే బిల్వపత్రి చెట్టు నుండి మనం తెంపి తీసుకొచ్చి శివుడికి అవును. సమర్పించే దాంట్లో ఒక ఔషధం ఉంటుంది. ఓకే. ఔషధ గుణాలుంటాయి. ఆ! ప్రతి ఒక్క చెట్టుకి మన సాంప్రదాయంలో చెప్పిన ప్రతి ఒక్క వృక్షానికి ఒక్కొక్క ఔషధం ఉంటుంది. హ్మ్. మనకి వెండి, బంగారులో ఔషధం లభించదు కదండీ! అవును. అవును. ఇది నిజం. ఔషధ గుణాలు గూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. హ్మ్. ఓకే. అంటే వాటి వల్ల మన ఒక రకంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. హ్మ్. సేమ్ టైమ్ పూజకి అవి ఒరిజినల్‌వి పెడితే ఫలితము అని అన్ని రకాలుగా ఆహ్, ఇమిడీకృతమై ఉంటుంది. పూజలో భాగంగా మన హ్మ్. పెద్దవాళ్ళన్నీ గూడా ఒక రకంగా ఆ ప్రాసెస్‌ని అలా హ్మ్. కొనసాగిస్తూ తీసుకొచ్చారు. అవును. ఇన్ని ఒక దగ్గర ఉండాలి అని చెప్పి నిజం హ్మ్. చెప్పాలంటే. ప్రతి పండుగకి, ప్రతి పుష్పానికి, ప్రతి ఆకుకి ఒక అర్థం ఉంటుంది. ఉంది. అది సైంటిఫిక్‌గా గావచ్చు, పూజకు సంబంధించి శాస్త్రంగా కూడా. గావచ్చు. మనకి అందరికీ తెలిసిన విషయమే శ్రీకృష్ణ తులాభారం. అవును. మనకి సత్యభామ మొత్తం అన్నీ తీసుకొచ్చేసి హ్మ్. పెట్టేస్తుంది. ఆయన్ని తుంచాలా అని చెప్పేసి. తూల్చడానికి. హ్మ్. బంగారు ఆభరణాలంతా తెచ్చి పెడుతుంది. హ్మ్. కానీ కృష్ణ పరమాత్మ తూగడు. హ్మ్. రుక్మిణి తులసిని సమర్పిస్తుంది భక్తితో. అవును. మనం భక్తితో ఫలం పెట్టినా, పుష్పం పెట్టినా, ఏం పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు. హ్మ్. ఆడంబరాలతో మనం వెండి పూలు, వెండి ఆకులు ఏం పెట్టినా భగవంతుడు స్వీకరించాడు. హ్మ్. ఏదైనా లోహంతో చేసింది ఇప్పుడు మనకి ఉంది, మనం పెట్టుకోగలుగుతున్నాం. లేని వాళ్ళు అవును. ప్రకృతి ఇచ్చిందే కదా అవును. ఉపయోగించుకోవాల్సింది. ఉన్నవాళ్ళు ఆడంబరాలకి పోయి చేసుకుంటున్నాం. హ్మ్. లేని వాళ్ళు హ్మ్. భగవంతుడు ఎప్పుడు సదా లేని వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఆ! ఉన్న వాళ్ళ గురించి కాదు ఆలోచించేది భగవంతుడు. హ్మ్. లేని వాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, వెనుకబడిన వాళ్ళు నన్ను ఎలా చేరుకోవాలి, నన్ను ఎలా ఆరాధించాలి అనే ప్రకృతి పరంగా పరదేవత నిండి ఉంది. హ్మ్. ప్రకృతి అంతా. మనకు నిజంగా ఈ ఒక ఉదాహరణ చాలు. మనం ప్రకృతితో భగవంతుని ఆరాధించాలి ఆరాధించాలి కాబట్టి అని చెప్పడానికి ఆ ఇదొక్క ఉదాహరణ. శ్రీకృష్ణ తులాభారం యొక్క ఉదాహరణ చాలు. అవును. మనం భక్తితో భక్తితో. సమర్పించాలి. ఏది సమర్పించినా హ్మ్. భక్తి, ప్రేమతో మనం భగవంతునికి సమర్పిస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం మనం పొందగలం. వాస్తవం అండి. నిజంగా మంచి ఉదాహరణ. అవును. ప్రతి ఒక్కరికి మంచిగా అంటే ఎళ్ళిపోతుంది బుర్రలోకి. అవును. నిజమే గదా! ఇది ఆడంబరాలు ఉన్నంత సేపు అదక్కడ ఏమాత్రం త్రాసు జరగలేదు. అవును. ఆ ఒక్క తులసి దళం పెట్టగానే నార్మల్ అయిపోతుంది నార్మల్ గదా! అయిపోతుంది. ఆయన అదొక్కటి తూగుతాడు. అర్థమైపోతుంది. నిజంగా అవును. భక్తి ఎంత ప్రధానం భక్తి ఎంత అనటానికి. ప్రధానం అనేది. అవును. అవునా గదా! నిజం. నిజం. నేను ముందుగా చెప్పేదొకటే అండి. భక్తి ప్రధానం. హ్మ్. ప్రయత్నం ముఖ్యం. అవును. మనం ప్రయత్నం జేయాలి. హ్మ్. ఫలితం భగవంతునికి వదిలేయాలి. అంతే. మనం ఏది చేసినా పూజా కార్యక్రమం భక్తి, ప్రేమతో చేయాలి. హ్మ్. అవును. ఈ 2 చేస్తే ఖచ్చితంగా భగవంతుడు మనకి సహాయం చేస్తాడు అనేది మనం కళ్ళకు కట్టినట్టుగా చూస్తాం మన హ్మ్. జీవితంలో. హ్మ్. అంతే. కనిపిస్తుంది గూడా మనకి. అవును. కళ్ళకు కట్టినట్టుగా. ఇది గూడా చెప్తూ ఉంటారు గదా! అంటే మనం అడిగితే అంతే ఇస్తాడేమో, అడగకపోతే ఎంత ఇస్తాడో మనమే ఊహించలేము అని అవును. చెప్పి మనం అలా ఎంతవరకు అడిగితే అంతే ఇస్తాడు దేవుడు. హ్మ్. మనం అడగకపోతే అనంతం ఇస్తాడు. నిజంగానే. అంతే గదండీ! అవును. ఇప్పుడు ఇది కావాలి అని అంటాం మనం. ఏదైనా సమ్ ఒక అవును. లిమిట్‌గా అడుగుతాం. అడుగుతాం. కానీ భగవంతుడిచ్చేది లిమిట్‌లెస్ హ్మ్. అనంతం ఆయన. అంతే. ఈ అనంత విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని పాలించే ఆయన ఏమివ్వలేడు చెప్పు? అవును. మనం అడగకపోతే. ఆయనకు తెలీదా? అవును. మనం చూడంది భగవంతుడు చూసింటాడండి. మన హ్మ్. జీవితంలో ఏం జరుగుతుంది? అవును. ఏం జరగబోతుందనే విషయం భగవంతుడు చూసింటాడు. చూస్తాం. ఆయనకు తెలీదా ఏమివ్వాలి, ఏమివ్వకూడదు అని? తెలుసు. దానికి వదిలేసి మనం అది కావాలి, ఇది కావాలి అని అడుగుతూనే ఉంటాం భగవంతుడిని. అడిగినంతనే ఇస్తున్నాడు. అడక్కో నవ్వుకుంటాడేమో భగవంతుడు నిజంగా మనం ఈ పిచ్చి ఖచ్చితంగా. పిచ్చియి అన్నీ అడుగుతా ఉంటే. ఖచ్చితంగా నవ్వుకుంటాడు. దాంట్లో డౌటే లేదు. ఆ! మనం సందేహపడాల్సిన అవసరమే లేదు. అదే. ష్యూర్‌గా శివుడు, పార్వతి కైలాసంలో కూర్చొని నవ్వుకుంటుంటారు. హ్మ్. అంటే చాలా ఎక్కువ రావాల్సి ఉంటుంది కదా! ఎవరికైనా అదే. కొంతమందికి. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు అనుకుంటాడు. నీకు హ్మ్. చాలా ఎక్కువ రావాల్సి ఉందిరా. నువ్వు దీంతోనే తృప్తి తృప్తి పడు పడిపోతున్నావు. ఇదే కావాలనుకుంటున్నావు. ఏం చేయలేం దీనికి అనేసి. అంతే. అంతే గదా! అవును. అవును.
అంటే ఇంకొకటి కూడా అడగాలనిపించింది నాకు. అంటే మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంతే అంటారు. మరి మనకి ఎంత ప్రాప్తం ఉందో అంతే వస్తుందేమో మనం అడిగినా, అడగకపోయినా. అడగకపోయినంత మాత్రాన ప్రాప్తంలో లేనిదేమైనా ఎక్కువగా వస్తుందా? అంటే ఏం చెప్పొచ్చు? హ్మ్. సరే. ఎంత ప్రాప్తమో అంత. హ్మ్. ఇది వాస్తవం. ఎంత ప్రాప్తమో అంత అన్నప్పుడు మనం ఏమి చేయకపోయినా ఆ ప్రాప్తంలో ఉండేది మనకొస్తుంది. అవును. మనం ఎందుకు భక్తి భావనలో వెళ్ళాలి? హ్మ్. మనకి లేని దాన్ని కూడా మనం తెచ్చుకోవడానికి. హ్మ్. మన రాత బాగలేదు. మనకు సరిగ్గా లేదు. మనం అమ్మవారినో, శివయ్యనో పట్టుకున్నాం. మన రాతలో ఏదో చెడు జరిగేదుంది. హ్మ్. భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ చెడుని తీసేస్తాడు. కంప్లీట్‌గా కాదు. హ్మ్. మీకు 1000% జరిగేది హ్మ్. 100%కి. 100% జరిగేది 10, 20%కి చేస్తాడు. ఓకే. ఇబ్బంది ప్రాప్తం ఉంటుంది. ఇప్పుడు మన ఎక్కువ ఇబ్బంది రాతలో అనిపించకుండా. ప్రాప్తం పాము కుట్టాల్సుంటుంది. హ్మ్. ఎగ్జాంపుల్. అదే ఈ రోజుటికి ప్రాప్తం. హ్మ్. మనకు పాము కరవాలి. భగవంతుడి యొక్క భక్తిలో మనం ఉంటే, భగవంతుని యొక్క పాదాలు మనం పట్టుకుంటే, తేలో, చీమో, జర్రో కరిచేలా చేస్తాడు. హుహు. ఇప్పుడు చాలామంది వితండవాదం చేసేవాళ్ళు మనకు రాసుండేదే జరిగినప్పుడు మనం ఎందుకు ఇవి ఎందుకు చేయాలి? అవును. అవును. అవెందుకు చేయాలి అంటారు కదా! హ్మ్. మనం చేయాల్సిన దాన్ని ఎందుకు చేస్తున్నాము అంటే, మన కర్మను తగ్గించుకోవడానికి చేస్తున్నాం. హ్మ్. పెద్ద పెద్ద గండాలుండొచ్చు మన అవును. జీవితంలో. వాటిని భగవంతుడు తగ్గిచ్చేస్తాడు. ఓకే. మన భక్తి అనేది తగ్గిచ్చేస్తుంది. హ్మ్. అంటే వాటి జరిగేయి యొక్క ఎలా జరుగుతాయి. కాపోతే ఎక్కువ కష్టాలు ఎక్కువ పడుతూ ఇది వెళ్ళాల్సింది కొంచెం లేకోకున్నట్టు. సులువుగా అంటే వెళ్ళడం మనకు కోసం. అర్థమైపోతుంది. ఇది ఇంకోలా జరిగింటే ఏమవ్వు మన హ్మ్. జీవితము అని. అవును. అది అనిపిస్తుంది. భగవంతుడు మనకి అనిపించేలాగా చేస్తాడు. హ్మ్. అప్పుడు అనిపిస్తది. ఆ! దేవుడున్నాడు. మేము దీని నుండి బయట పడిపోయినాం. అవును. ఆ నిజం. ఇంకోలా జరక్కోకున్నట్టు కాపాడేవాడే భగవంతుడు. హ్మ్. మనం ఈ పూజలు, వ్రతాలు, నోములన్నీ వాటి కోసమే చేస్తాము. తర్వాత మోక్షం. అవును. ప్రతి ఒక్కరు గూడా అండి సామాన్య ప్రజలతో పాటు దేశం ఉన్నవాళ్ళు, సాధకులు, హ్మ్. అనుష్ఠాన పరులు ప్రతి ఒక్కరూ 5 భిక్షలడగాలి భగవంతుడిని. ఏమేమండి? మొదటిది విద్యా భిక్ష. హ్మ్. మనం ఏ దాంట్లో ఉంటామో దాంట్లో మనం నేర్చుకునేదుంటుంది. జ్ఞానం ఏ ఒక రకంగా పనిలో దానికి ఉంటామో సంబంధించి. మనం జ్ఞానం టీచర్ అయితే టీచరు, లాయర్ అయితే లాయరు, పోలీస్ దానికి తగ్గట్టు మనం నేర్చుకోవాలి. రూల్స్ అవును. అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవునవును. మనం తెలుసుకోవాలి. హ్మ్. జ్ఞానం. మనం పై ప్రమోషన్స్ పొందాలన్నా, పైకి ఎదగాలన్నా జ్ఞానం అనేది చాలా ఉండాలి. ఇంపార్టెంట్. విద్యా భిక్ష. హ్మ్. 2 వచ్చేసి ధన భిక్ష. హ్మ్. ధనం. చేసిన పనికి ప్రతిఫలమా? హ్మ్. ధన భిక్ష. ఓకే. ఎందుకంటావా ఈ కలియుగంలో ఖచ్చితంగా ధనం పైనే నడుస్తుంది. ధనం మూలం ఇదం జగత్ అని అన్నారు. అవును. అది. హ్మ్. హ్మ్. ఆరోగ్య భిక్ష. ఆ! ఆరోగ్యం లేనిదే ఎన్నున్నా గూడా ఎన్ని ఉన్నా, ఎంత కోట్లు సంపాదిచ్చినా అవును. ఆరోగ్యం లేనిదే ఏమి చేసుకోలేం. హ్మ్. 4 కామ్య భిక్ష. హ్మ్. మన కామ్యము. మనం అనుకున్న పనులు సకాలంలో నెరవేరాలి. హా! టైం దాటి నెరవేరినా కూడా ఏం ప్రయోజనం ఉండదు. కొన్ని అవును. పనులు. నిజమే అండి. కొన్ని పనులు. ఇప్పుడు ఒక పెళ్లి పెట్టుకున్నాము ఆ హ్మ్. డేట్‌కి. ఆ డేట్‌కి పెళ్లి జరిగిపోతేనే మంచిది. అవును. ఇంకో డేట్‌కి పోస్ట్‌పోన్ అయ్యి, అది క్యాన్సిల్ అయ్యి ఇంకోలాగా జరిగితే హ్మ్. అది కామ్యం నెరవేరినట్టు కాదు. అవును. సకాలంలో మన కామ్యం నెరవేరాలి అంటే హ్మ్. అమ్మవారి, అయ్యవారి యొక్క అనుగ్రహం ఉండాలి. కామ్య భిక్ష అడగాలి. ఓకే. ఐదోది మోక్ష భిక్ష. హ్మ్. ఇవన్నీ దాటుకొనొస్తే ఖచ్చితంగా మోక్షం లభిస్తది. ఓకే. మోక్షం ఖచ్చితంగా అడగాలి మనం. ఎందుకంటే ప్రతిసారి ఈ సంసార సాగరము, క్రిమి కీటకాలు, జంతువులాగా హ్మ్. జన్మలు ఎత్తి విసిగిపోయేదానికంటే ఒక్కసారి మోక్షం ఉంటే వీటి నుండి మనం పూర్తిగా బయటపడిపోతాం. హ్మ్. ప్రతి ఒక్కరు పూజ అయిపోయిన తర్వాత ఏ పూజ నిత్య పూజ కానీ, మనం సంకల్ప పూజలు కానీ, వ్రతాలు కానీ ఏవి చేసిన తర్వాత కూడా హ్మ్. 10 నిమిషాలు హారతంతా ఇచ్చేసిన తర్వాత 10 నిమిషాలు కూర్చొని మంత్రం అనుకోవద్దు. ఏమి అనుకోవద్దు. హ్మ్. మగవాళ్ళు అయితే దోసిళ్ళు పట్టాలి. ఓకే. ఈ 5 భిక్షలు అడగడానికి. ఆడవాళ్ళు అయితే కొంగు పట్టాలి. ఆ! కొంగు పట్టుకొని ఈ 5 భిక్షలు మాకి ఇవ్వమ్మా అని అడగాలి. ఇప్పుడు భిక్ష అనేది ఎందుకు వాడుతున్నాము అంటే, మనం ఎవరిని అలా అడగలేం. అవును. కానీ భగవంతుడిని అడగగలం. మనం అడిగేది ఎవ్వరు చూడరు కూడా. ఓన్లీ భగవంతునికి మనకి మాత్రమే తెలుసది. భగవంతుడి ముందు మనం ఎంత? అవును. మోకరిల్లిపోయి మనం అడిగితే భగవంతుడు ఖచ్చితంగా మనకి మార్గం చూపిస్తాడు. హ్మ్. అనుగ్రహం మనకిస్తాడు.
అది. అవును. ప్రతి ఒక్కరు చేయాల్సిన పని పూజ అయిపోయిన తర్వాత, నిత్య పూజ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఈ 5 భిక్షలనేటివి అడగాలి. ఓకే. మగవాళ్ళైతే దోసిలు పట్టుకొని అడగాలి. ఆడవాళ్ళైతే కొంగు పట్టుకొని అడగాలి. హుహుహు. మోకాళ్ళ పైన కూర్చొని. ఓకే. అంటే స్వామి నేను నీ ముందు ఇలా మోకరిల్లిపోయినాను. హ్మ్. నీ పాదాలకి నేను దాసోహం అంటున్నాను. నేనిప్పుడు శరణాగతి వేడుకుంటున్నాను. నాకు ఈ 5 భిక్షలను ప్రసాదించు. హ్మ్. నా జీవితాంతం ఈ 5 భిక్షలు నాకు కావాలి అని మనం భగవంతుని వేడుకుంటున్నట్టు. అవును. హ్మ్. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి నిజంగా. అవును. పూజ అనంతరం ఇంక అయిపోయిందా ప్రసాదాలు తినేద్దామా? ఈ హడావిడిలో ఉండకుండా ఈ యొక్క హ్మ్. విధానాన్ని గనక ఆచరిస్తే అద్భుతం నిజంగా. భగవంతుడు ఎందుకు కనికరించడండి ఇంత మంచిగా మనం అడుక్కున్న తర్వాత? అది. భగవంతుని అడుక్కున్న తర్వాత అవును. అసలు చెప్పండి. హ్మ్. ఒక 10 నిమిషాలు అలా కూర్చోండిపోవాలి పూజా ఓకే. గదిలో. హ్మ్. భగవంతుని ముందు. మాట్లాడాలి. ఆ! ముందుగా మనం ఈ ఒక్క ఎగ్జాంపుల్ ఏం చెప్తాను అంటే, భగవంతుడికి పెద్ద పెద్ద స్తోత్రాలు చదివేసి, పెద్ద పెద్ద పారాయణాలు చేసేసి వీళ్ళు కాదు నచ్చేది. హ్మ్. ఏమీ రావు. వాళ్ళ బుద్ధి చాలా మంచిగా ఉంటది. హ్మ్. వాళ్ళు ఏమీ చదవలేరు, ఏమీ చేయలేరు. అలాంటి వాళ్ళని చాలా మెచ్చుకుంటాడు దేవుడు. హ్మ్. మనం కూడా అంతే గదండీ! చిన్న పిల్లల్ని బాగా ముద్దు వచ్చి రాని చేస్తాం. మాటలు మాట్లాడే పిల్లల్ని బా ముద్దు చేస్తాం. అవును. వాళ్ళెంత ముద్దు ముద్దుగా ఉంటారు. పెద్దగా అయిన తర్వాత మాట్లాడితే నోరు మూసుకో ఎందుకు అవును. మాట్లాడతావు? అతి మాటలు మాట్లాడతావు అంటాం కదా! పిల్లల్ని. అంటాం. అలా భగవంతుడు కూడా ఏమీ రాని వాళ్ళ వైపే ఉంటాడెక్కువ. హ్మ్. మాకు అన్నీ తెలుసు అని అనుకోని అహంగా ఫీల్ అయ్యే వాళ్ళ దగ్గర ఉండడు. ఆ! మేము ఇది చదువుతాం చాలామంది చెబుతారు. మాకు అదొచ్చు, ఇదొచ్చు, మేము ఇది చదువుతాం, ఇది పారాయణం చేస్తాం. ఇది ఇన్ని సార్లు పారాయణం చేశాం. హ్మ్. అలాంటి వాళ్ళకంటే ఏమీ రాని వాళ్ళకే భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువుంటుంది. హ్మ్. అలా 10 నిమిషాలు మనం పూజా మందిరంలో కూర్చొని, నాకేమీ రాదు, ఏమీ తెలీదు, నీవే శరణాగతి, నీ పాదాలనే పట్టుకున్నాను. నా జీవితం ఏం చేస్తావో నీ పాదాల దగ్గర పెట్టాను అనేసి మీరు భగవంతునికి అప్పజెప్పేసేయండి మీ జీవితాన్ని. హ్మ్. భగవంతుడు చూసుకుంటాడు. అంతే. అంతే. సంతోషం అండి. నిజంగా మంచి విషయాలు మనం అంటే టాపిక్ అక్కడే ఎండ్ చేద్దాం అనుకున్నాము. అనుకోకుండా అది యాడ్ చేయడము ఇంత మంచి సబ్జెక్ట్ అంతా అవును. గూడా వచ్చింది నిజంగా. అందరికి ఉపయోగపడే సబ్జెక్ట్. అవును. అయితే మనకు కార్తీక మాసం. హ్మ్. ముఖ్యంగా కార్తీక మాసం అనేసరికి చాలామంది ఈ నెలంతా కూడా నిష్టగా చాలా రకాల విధానాలు హ్మ్. ఆచరించేవారు ఉంటారు. అసలు నిజంగా ఆచరించాల్సిన విధి విధానాలేంటి? మనం అంటే కొన్ని కొన్ని ప్రాంతీయ ఆచారాన్ని బట్టి పాటిస్తూ ఉంటాము. కొన్ని కొన్ని ఎవరికి వాళ్ళు సంకల్పం చెప్పుకొని పాటిస్తూ ఉంటారు. అసలు నిజంగా శాస్త్ర ప్రకారంగా ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి? కొంతమంది అంటే ఖచ్చితంగా ఈ పని మాత్రమే చేయాలి ఈ మాసంలో, ఈ పని చేయకూడదు ఇలా చెప్తూ ఉంటారు. అసలు ఆచరించాల్సిన విధి విధానాలేంటి? ఆచరించకూడని విధి విధానాలేంటో తెలియజేయండి. ఓకే అమ్మా. ముందుగా కార్తీక మాసం అంటే అన్ని మాసాలలోకెల్లా కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది. హ్మ్. శివకేశవుల మాసంగా మనం పరిగణిస్తాం. అవును. అంటే ఉదయం సమయమంతా విష్ణువుకి, సాయంత్రమంతా శివుడికి. ఓహో! అంటే డేలో 2 2 రకాలుగా. విధాలుగా హుహు. పూజలుంటాయి. 2 విధాలుగా పూజలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ! కార్తీక మాసాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా ఉదయం హ్మ్. బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు ఆరాధన చేస్తారు. సాయంత్రం ప్రదోష టైంలో శివ ఆరాధన చేస్తారు. హ్మ్. కార్తీక మాసానికి మొత్తం అధిపతి దేవత రాధాదేవి. హ్మ్. రాధాదేవికి సంబంధించిన మాసం. రాధాదేవి అంటే సాక్షాత్తు అంబిక యొక్క అంశ. ఆహా! అమ్మవారి యొక్క అంశ. ముందుగా మనం కార్తీక మాసంలో చేయకూడనివి తెలుసుకుందాం. ఓకే. చేయకూడనివి ఏంటి అంటే అబద్ధాలు చెప్పకూడదు. ముందుగా మాంసాహారం తినకూడదు. ఓకే. ఎవరిని హింసించకూడదు. దూషించకూడదు. హ్మ్. దైవారాధనలోనే గడపాలి. మనకి డేలో ఎక్కువ సమయం దైవారాధనలోనే గడపాలి. అంటే హ్మ్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో మనం దైవారాధనలో ఉండలేము. అవును. ఎక్కువ టైం దేవుడికి టైం కేటాయించలేం. స్పెండ్ చేయలేము. కేటాయించలేము అవును. కాబట్టి మనకి 2 విధాలుగా అంటే ఉదయం పూట విష్ణువుకి, సాయంత్రం పూట శివుడికి అని హ్మ్. విభజించారు. చాలామంది కార్తీక మాస దీక్ష కూడా చేస్తారు. ఆ! ఏ రకంగా? ఏ రకంగా అనంటే కార్తీక మాసం మనకి దీపావళి ముందు నుండే మొదలవుతుంది. అవును. దీపావళి పాడ్యమి నుండి
పూర్తిగా స్టార్ట్ అయిపోతుంది. హ్మ్. మనం ధనత్రయోదశి నుండి చేసుకుంటూ వస్తాము. అవును. దీపావళి పాడ్యం నుండి స్టార్ట్ అవుతుంది. కొంతమంది పూర్తిగా ఉపవాసం చేస్తారు కార్తీక మాసం అంతా. అంటే కంప్లీట్ తినకుండానా? తినకుండా ఆ! ఫలం పండ్లు, తీసుకొని అల్పాహారం తీసుకొని. అల్పాహారం తీసుకొని పండ్లు, లిక్విడ్స్, పాలు ఓకే. ఇలా తీసుకొని నెలంతా చేస్తారు. కొంతమంది ఏకభుక్తం చేస్తారు. హ్మ్. మధ్యాహ్నం మాత్రం తీసుకుంటారు. ఓకే. కొంతమంది నక్తం చేస్తారు. హ్మ్. అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి చుక్కలు చూసిన తర్వాత భోజనాన్ని స్వీకరిస్తారు. ముందుగా చాలామంది మేము ఉపవాసం చెయ్యాలి అని అనుకునే వాళ్ళు హ్మ్. ఒక్కటేసారిగా కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే ఉపవాసం చేయకూడదు. ఆ! దీనికి ముందు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రతి నెల ఉపవాసం చేస్తూ రావాలి. ఆ! అది ఎప్పుడు చేయాలి? అందరూ మనం ఏకాదశులు యథావిధిగా పాటిస్తాం. అవును. కానీ ప్రతి నెల కృత్తికా నక్షత్రం వస్తుంది కదా! హ్మ్. సుబ్రహ్మణ్య స్వామిది. ఆ టైంలో మనం ఉపవాసం చేస్తే ఖచ్చితంగా కార్తీక మాసం అంతా ఉపవాసం ఉండగలం. ముందు అంటే ఒక రకంగా మనల్ని మనం తయారు చేసుకోవడం. అవును. హ్మ్. మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం. అది ఎందుకు కృత్తికా నక్షత్రంలోనే చేయాలి అనంటే ఈ అన్ని దేవతలకి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనుడు అంటాం మనం ఆహా! సుబ్రహ్మణ్య స్వామిని. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా ఉంటే మనం ఏ దేవత ఆరాధనైనా చేసుకోవచ్చు. హ్మ్. కార్తీక మాసంలో మనం ఉపవాసం పూర్తిగా నెలంతా ఉపవాసం ఉండాలి అంటే ఖచ్చితంగా సంవత్సరంలో వచ్చే ప్రతి నెలలో కృత్తికా నక్షత్రంలో ఉపవాసం చేయాలి. హుహు. ఆ అనుగ్రహంతో మనం ఈ కార్తీక మాసం అంతా ఉపవాసం ఉండొచ్చు. ఓకే. ఇది ఒకటి. దీని తర్వాత మనం శివారాధన చేస్తాం. హ్మ్. విష్ణు ఆరాధన చేస్తాం. విష్ణు ఆరాధనలో ఏం చేయాలి? ఉదయం పూట ఆ! మనం 3:30కి 3:30కి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచేసి స్నానాధికాలు అన్నీ పూర్తి చేసుకొని మనకి సూర్యోదయం ఇంకా అయితుంది అనే ముందు 45 నిమిషాల లోపే తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి. నిత్య పూజ చేసుకోవాలి. ఇది ఉదయానికి సంబంధించింది. హ్మ్. సాయంత్రం శివారాధన. శివారాధన ఎలా చేయాలి అంటే ప్రదోష టైం స్టార్ట్ అవ్వగానే ఆ సమయంలో మనం సంకల్పం చేసుకొని శివుడికి అభిషేకము, బిల్వాష్టకము మెయిన్‌గా ఈ మాసంలో బిల్వం బాగా ఉపయోగించాలి. శివుడికి. ప్రతినిత్యం గూడా. ప్రతినిత్యం కూడా. ఓకే. ఉదయం విష్ణువుకి తులసిని ఎలా మనం ఉపయోగించుకుంటామో అవును. సాయంత్రం శివుడికి బిల్వ పత్రాన్ని అలా ఉపయోగించాలి. ఆ! కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథి కూడా చాలా విశేషమైనది. కానీ పురాణాల ప్రకారం ఏం చెప్తారు అంటే కార్తీక మాసము పౌర్ణానికి అయిపోతుంది అంటారు. హ్మ్. పౌర్ణానికి. అంటే కార్తీక 15 రోజులే. ఆ! ఆహా! అది ఎప్పుడు మొదలవుతుంది అనేది ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఆ! నెల అంటే మనకి 30 రోజులు. అవును. కానీ శాస్త్రాలలో కూడా మామూలు కార్తీక పురాణంలో కూడా 15 రోజులకే ఉంటుంది పురాణం కూడా. హుహుహు. వ్యాస భగవానుడు రాసిండేది 15 రోజుల వరకే ఉంటుంది. కార్తీక పౌర్ణమికే కార్తీక మాసం అయిపోతుంది అని అంటారు. ఎందుకనట్లా? అంటే అది తెలీదు ఇంతవరకు హ్మ్. దేనికి, ఎలా అనే విషయం అయితే తెలీదు. ఆహా! మనకి కార్తీక పురాణంలో వ్యాస మహర్షి చెప్పబడింది కూడా కార్తీక పౌర్ణమి వరకే ఉంటుంది. మరి మనం ఇప్పుడు ఎక్స్‌టెండ్ చేసుకొని చెప్పుకుంటున్నాం కథలు నెలంతా. ప్రతిరోజు పురాణం హ్మ్. చదువుతూ ఉంటాం కదా! చదువుతూ 30 ఉంటాం. రోజులు. అట్లా. కానీ 15 రోజులే చెప్పబడింది. ఓకే. అంటే ఒకవేళ దీక్ష చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు పౌర్ణమి వరకు నెలంతా మనం చేసి ఆపేయొచ్చా? చెయ్యొచ్చు. ఓకే. ఇప్పుడు మెయిన్ దీక్ష చేయాలి అనేవాళ్ళు సోమవారాలు చేసుకోవచ్చు. హ్మ్. కార్తీక కార్తీక మాసంలో వచ్చే మాసం. సోమవారాలు చేసుకోవచ్చు. శనివారాలు చేసుకోవచ్చు. హ్మ్. ఆదివారాలు చేసుకోవచ్చు సూర్య భగవానుడికి. ఆ! శుక్రవారం అంటే అమ్మవారికి అమ్మవారికి. సంబంధించింది. మెయిన్ శివకేశవులు కాబట్టి శనివారం, సోమవారం, ఆదివారం చేసుకోవచ్చు. హ్మ్. లేదు మనం 15 రోజులు కంటిన్యూగా చేసుకోవచ్చు. నెల ఆ! రోజులు చేసుకోవచ్చు. ఓకే. ఇది మన ఆరోగ్యరీత్యా మనం చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పే విషయం ఏమంటే మనం వినేసి మేము ఉండాలి, ఉండాలి అనే ఇది దానికంటే మనం మన ఆరోగ్యం పరిశీలించుకొని మన ఆరోగ్యరీత్యా మనం ఏం చేయగలము? హ్మ్. ఎంతవరకు మనకి సహకరిస్తుంది మన ఆరోగ్యం అనేది తెలుసుకొని దాన్ని బట్టి మనం వెళ్తే సరిపోతుంది. ఓకే. ఓకే. అంతే. అంటే 15 రోజులంటే 15 రోజులు లేదు మీరన్నట్టుగా ఎన్ని సోమవారాలొస్తే అన్ని అన్ని సోమవారాలు. ఈసారైతే సోమవారాలు. మనకు 4 సోమవారాలు 4 సోమవారాలు వచ్చినట్టున్నాయి.
సోమవారాలు లేదు శనివారాలు అంటే శనివారాలు ముఖ్యమైన రోజులు చూసుకొనైనా ఆచరించుకోవచ్చు, సరిపోతుంది. అయితే ఇందాక చెయ్యకూడని పనుల్లో కొన్ని చెప్పారు, చేయాల్సిన పనుల్లో కొన్ని చెప్పారు. ఈ ఆచరించే వాళ్ళంతా కూడా దీక్షగా తీసుకొని 15 రోజులు ఆచరించినా, లేదు ముఖ్యమైన రోజులు ఆచరించినా, నెలంతా ఆచరించినా చాలా మందిలో సందేహం. ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు, ప్రతి సంవత్సరం ఆచరిస్తూనే ఉంటారు. అయినా కూడా తలస్నానం చేయాలా, లేదు అనంటే పొద్దున మళ్ళీ తలస్నానం చేసి పూజ చేసినాక సాయంకాల పూజకు మళ్ళీ స్నానం చేయాలా, ఇలా రకరకాల డౌట్స్. ఒక్కసారి వాటి గురించి కూడా. ఇప్పుడు ఉపవాసంకి వచ్చేసి 8 ఏళ్ళ పిల్లవాడి వరకు ఉపవాసం చేయకూడదు. 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉపవాసం చేయకూడదు. ఓకే, 8 నుంచి 80 మధ్య వయసు వాళ్ళు వాళ్ళే మాత్రమే చేయాలి. అది కూడా ఆరోగ్యరీత్యా చూసుకొనే చేయాలి ఉపవాసం అనేది. కార్తీక మాసంలో ఉపవాసం ఉంటే 1,000,000 రెట్లు ఫలితం అని చెప్పేసి ఆరోగ్యం రిస్క్‌లో పెట్టుకొని చేసే అవసరం లేదు. భగవంతుడు ఎప్పుడు ఆరోగ్యం రిస్క్ పెట్టుకొని చేయమని చెప్పలేదు. నిజంగా 1,000,000 రెట్ల పుణ్యమా ఉంటుంది. ఉపవాసం? మెయిన్‌గా మనకేం చెప్తారు అంటే ఈ కార్తీక మాసంలో మనం చేసే ఏ పని అయినా కూడా మనకి 1,000,000 రెట్లు వస్తుంది. మనం మంచి చేస్తే మంచి 1,000,000 రెట్లు వస్తుంది. చెడు చేస్తే చెడు 1,000,000 రెట్లు వస్తుంది. ఎక్కువ ఫలితం ఉంటుంది ఈ మాసానికి. ఓకే. అలా. అది. ఇంకా చేయకూడని పనులంటే చెప్పేసాం ఆల్రెడీ. అవును. అంటే ఈ తలస్నానాలు, స్నానాలు ఆచరించే ఖచ్చితంగా ఇలానే చేయాలని లేదండి. లేదు. ఎక్కడ శాస్త్రంలో ఇలానే చేయాలి. ఇప్పుడు నదీ స్నానాలు అది కూడా దీక్షనే. మేము నెలంతా నదీ స్నానాలు చేస్తాము అని దీక్ష తీసుకొని సంకల్పం చేసుకునే వాళ్ళు నెలంతా చేసుకుంటారు. ఓకే. అది కూడా ఆరోగ్యరీత్యానే. మీ ఆరోగ్యం బాగలేకపోతే మెయిన్ ఆడవాళ్ళకి ఎక్కడ కూడా ప్రతిరోజు తలస్నానం చేయాలని చెప్పలేదు. మనం పసుపు పట్టించుకొని స్నానం చేస్తే అక్కడికి దోషం పోతుంది. మెయిన్‌గా అది. ఇంకా చేసేవాళ్ళు నదీ స్నానాలు చేస్తారు కాబట్టి చాలా మంచిది. ఈ నెలలో ఒక్కరోజైనా నదీ స్నానం చేయాలి. ఆడవాళ్ళు కూడా ఒక్కరోజు చేసినా చాలు. ఓకే. డైలీ చేసే అవకాశం ఉంటే చేసుకోవచ్చు. అది కూడా ఆరోగ్యరీత్యానే తలస్నానం కానీ, ఉపవాసం కానీ, ఏకభుక్తం కానీ, భూశయనం కానీ ఆరోగ్యరీత్యానే చేస్తే చాలా మంచిది. కొంతమంది బ్రహ్మచర్యం కూడా పాటిస్తారు ఈ నెలలో. అది ఇంకా మంచిది. అలా. ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలో ఉంటారు కాబట్టి బెటర్. ఇప్పుడు ఈ కార్తీక మాస దీక్షలు, ఉపవాసాలు, ఆరాధనలు అన్ని ఎక్కువగా చూస్తే గనుక ఆడవాళ్ళే ఆచరిస్తారు. నిజంగా ఇవన్నీ ఆడవాళ్ళే ఆచరించాలని రూల్ ఏమైనా ఉందా? మగవాళ్ళు కూడా ఆచరించొచ్చా? పూర్వం అందరూ మగవాళ్ళే ఆచరించేవాళ్ళు. నదీ స్నానాలు, నదులకెళ్ళి స్నానం చేసేది మగవాళ్ళే. ఇప్పుడు కాలం మారే కొద్దీ ఆడవాళ్ళు కూడా ఆచరిస్తున్నారు. దీపం పెట్టుకోవడం అనే సాంప్రదాయం ఇద్దరికీ వర్తిస్తుంది. మగవారు పెట్టచ్చు, ఆడవాళ్ళు పెట్టచ్చు. మామూలుగా ఇంటి యజమాని దీపం పెట్టాలని కూడా మనం వింటుంటాము. అవైలబిలిటీ లేనప్పుడు మనకి ఆడవాళ్ళు పెట్టుకుంటుంటాం. ఇద్దరు చేసుకుంటే చాలా మంచిది. చాలా మంది భార్యాభర్తలు ఈ కార్తీక మాస దీక్ష ఇద్దరు స్వీకరిస్తారు. అది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దంపతులు ఇద్దరు ఇంట్లో ఇట్లా ఏకభుక్తం గాని, భూశయనము, బ్రహ్మచర్యం పాటించడము చాలా చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ప్రతిరోజు కూడా కార్తీక పురాణం వింటూ ఉంటాం. వినటం వల్ల వచ్చే ఫలితం ఏంటండి? ఈ కార్తీక మాసంలో మనం మంచి చూసినా మంచి ఫలితం వస్తుంది. మంచి విన్నా మంచి ఫలితం వస్తుంది. మంచి చేసినా మంచి ఫలితమే వస్తుంది. విన్నా, చదివినా, చూసినా ఏదైనా దైవపరంగా మనం చేసింది చాలా రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఓకే. అది మన ఎలా చెప్తారంటే మనం 10% చేస్తే 1000% అంటాం కదా, అలా 100% కూడా కాదు, 1000% ఉంటుంది. ఓకే. ఓకే. రెట్టింపు ఫలితం. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే మా. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.